వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇంత ముందరకు బయలుదేరి మెల్లిగా గాలివీడు బస్టాండ్ లో ప్రసంగం ఉంది. గాలివీడు మండల ప్రజలు మరియు టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఈ రోజు ఇంత ఘనంగా రామన్నకు పరస్వాగతం పలకడం నిజంగా చాలా సంతోషకరం. అన్నగారు మనసం నుంచి మనం తెలియపరచడం ఏంటంటే యువకులు రామన్న మీద అభిమానంతో మరియు సహకరింపుతో ఉండే నమ్మకంతో ఈరోజు ఇంతమంది ముందుకు వచ్చి రామన్నకు ఘనస్వాగతం పలికింది. రామన్న ఈ రుణాన్ని కూడా అంచనాలు తప్పకుండా గెలిచిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా ఆయన ప్రతి ఒక్కరు గేటు నుండి 2 నిమిషాలు ఉపన్యాసం చేసిందిగా బండిపల్లి రామప్రసాద్ గారు దయచేసి కొంతమంది దిగండి. కార్యకర్తలకు అలాగే ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు తండ్రి సమానము సుగవాసి పాల్కొండరెడ్డి గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే సోదరులు ద్వారకనాథ్ రెడ్డి గారికి రవీంద్రబాబు గారికి అలాగే వేదిక పైన ఉన్న పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన మాజీ ఎంపీటీసీలకు సర్పంచులకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. సోదరులారా, మీరందరూ చూశారు ఎంత ఘనంగా స్వాగతం పలికారంటే మీ కడుపులో గుండెల్లో ఉన్న అభిమానాన్ని చూసి మాకే కంట్లో నీళ్లు వస్తున్నాయి. ఎందుకంటే పరిపాలనలో ఎన్నో కేసులు పెట్టించుకొని కష్టానికి నష్టానికి వచ్చి తెలుగుదేశం పార్టీ జెండా మోసిన మీ అందరికీ రుణము తీర్చుకునే రోజు దగ్గరలో ఎందుకంటే మీ దృష్టికి నేను తీసుకొని వస్తా. ఎక్కడైతే అన్యాయం ఉంటుందో అక్కడే అన్యాయాన్ని అణిచేయడానికి ధర్మంగా ఒక రోజు వస్తుంది. అది దగ్గరలోనే మన ముందుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలోనైతేనేమి ఈ నియోజకవర్గంలోనైతే కంటి మీద నిత్యం లేకుండా చేసిన ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని
అంతమొందించేదానికి మీ అందరూ నడుం దిగించారా లేదా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గత 65 రోజులుగా ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికులాగా పరిగెత్తుతున్నారు. ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా మన నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వార్డుకు వెళ్ళినా ఎక్కడ చూసినా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపట్టడం చేస్తారంటే దీనికి నిదర్శనం అంతా మీ కృషి మీ అందరి ముందు సమానంగా. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి రూపాయి ఆదాయం లేకుండా సంక్షేమ పథకాలు మీ కుటుంబానికి అందకుండా ఉన్నా, మీ మీద దొంగ కేసులు బలాయించిన, మీ భూములు దొంగలించినా కూడా అదరకుండా బెదరకుండా ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వెన్నంటి నడుస్తున్న మీ అందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. సోదరులారా, దగ్గరలో మనకు మంచి కాలం ఉంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. రాయచోట్లో మనం అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం. దీనికంతా నేను కాదు కారణం, నువ్వు చెప్తున్నా. ఎందుకంటే నాయకుని మోసేవాడు కేవలం కార్యకర్త అని అందరూ మనం చెప్తున్నా. మేము గొప్పవాళ్ళం కాదు. ఈ రోజు ఏ ఓటు లేకపోయినా ఏ గ్రామం లేకపోయినా తిరిగి వచ్చేదానికి అడ్రస్ కూడా నాకు తెలియదు. మాకు దిచ్చొచ్చి టార్చ్ లైట్ ఎవరన్నంటే మీరేనని తెలియజేసుకుంటున్నా. అందుకు నేను చెప్తున్నా, ఏ కార్యకర్త అయితే ఈ రోజు మా పార్టీ వెంట నడిచాడో, ఎవరైతే ఈ ప్రాజెక్టు మీద 20 సంవత్సరాల నుంచి దోచుకుంటున్నారే తప్ప గాలివీడు ప్రాజెక్టు నడవడానికి చేసింది ఏదీ లేదని మీకు అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు మోహన్ రెడ్డి గారు శాసనసభ్యుడు వెలిగెళ్ల ప్రాజెక్టు కట్టడానికి షూ కమిటీకి, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కమిటీకి ఈ వర్కులు ఇచ్చి ఆ రోజు వేల లక్షల కోట్లు ఈడ దోచుకున్నారు తప్ప, అదేవిధంగా కాలువలకు ఈ రోజు కూడా 20 ఏళ్ళైంది ప్రాజెక్టు కట్టి ఏ కాలువ కూడా సక్రమంగా లేదు. ఈ రోజు కూడా కాలువ రిపేర్లు అని చెప్పి ప్రతి సంవత్సరము ఆ కాలువల్లో దాచుకోవడం తప్ప మరొకటి లేదని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మీరు చూస్తున్నారు చంద్రబాబు పాలనకు ఉదాహరణ చెప్తున్నా. చంద్రబాబు పాలనలో సంక్షేమం అభివృద్ధి రెండు పనులు. సంక్షేమ పథకాలకు పేర్లు మార్చాయి, సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారు. ఆ రోజు సంక్షేమ పథకాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అదే విధంగా అభివృద్ధి కూడా గ్రామాలలో అభివృద్ధి కానీ తాలూకాల అభివృద్ధి కానీ అదే విధంగా జరుగుతూ ఉండేది. ఈ రోజు జగన్ పాలన చూసినారు, ఓన్లీ సంక్షేమ పథకాలు. ఆయన బటన్ ఒక్కరు, మిగతా వాళ్లకు అభివృద్ధి మాత్రం శూన్యం. ఎక్కడా రోడ్లు లేవు, ఎక్కడా చెరువులు లేవు, ఎక్కడా కొత్త ప్రాజెక్టులు లేవు. వాళ్ళు వచ్చే నిధులను సగం నిధులు సంక్షేమ పథకాలు పెట్టి సగం నిధులను ఆయన జోబిలో వేసుకోవడం తప్ప మీకు వేరే ఉద్దేశం లేదు. మీకు తెలుసు ఏ విధంగా జోబిలు వేసుకుంటున్నారు. ఈ రోజు మద్యంకి వచ్చే డబ్బులు ఎక్కడ పోతున్నాయి? జగన్ జోబి లేకపోతున్నాయి. అదేవిధంగా ఇసుకకు వచ్చే డబ్బులు ఎక్కడ పోతున్నాయి? జగన్ జోబి లేకపోతున్నాయి. అదేవిధంగా భూముల్లో డాక్టర్ ల్యాండ్స్ భూములన్నీ దోచుకోవడం చెప్పి అవి ఎక్కడ పోతున్నాయి? జగన్ కార్యకర్తలు జోబి లేకపోతున్నాయి. ఈ విధంగా ప్రతి వచ్చే అభివృద్ధి చేయాల్సిన డబ్బులు అన్ని ఉడక జగన్ జోబి లేకపోతున్నాయి తప్ప ఏమని జరిగింది శూన్యం అని చెప్పేసి జగన్ పాలనలో చూస్తాం. ఇక్కడ ఈ 5 ఏళ్లలో మన పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి గారు కానీ అదేవిధంగా శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి గారిని మనం 4 సార్లు ఓటేశాం, 4 సార్లు గెలిపించాం. 4 సార్లలో వీళ్ళు చేసింది ఏంటి చెప్తా, ఇక్కడ గ్రామీణ రోడ్లు కూడా గ్రామ ప్రజలు చేసుకునే దానికి వీలు లేదు. తాలూకా వైడు ఆ రోడ్లన్నీ గ్రామీణ రోడ్లు అన్ని తాలూకా మీద పెట్టేసి ఒక
పెద్ద కాంట్రాక్టర్లకు ఒక 350 కోట్లు 450 కోట్లు పెట్టి పెద్ద కాంట్రాక్టులు ఇచ్చి దాని దగ్గర కమిషన్ తీసుకోవడం తప్ప. అదేవిధంగా చెరువులు కూడా అదేవిధంగా అన్ని చెరువులు తాలూకా అన్ని చెరువులు ఒక పెద్ద ఒకే టెండర్ కి పిలిచి దాంట్లో వచ్చే కమిషన్లు దోచుకున్నారు. మున్సిపాలిటీలో కూడా తెలుసు, కౌన్సిలర్లో చేసుకునే రోడ్లు కూడా 350 కోట్లు పెట్టేసి రాయచూర్ టౌన్ లో కూడా దోచుకునేసినాడు. ఈ విధంగా దోచుకోవడం